హలో అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వ్లాగ్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. గుడ్ మార్నింగ్ చెప్పేశానండి. ఇక్కడైతే ఇంకా నేను వచ్చేసి ఆఫ్టర్నూన్ టైంలో సమ్మర్ టైంలో చల్లగా తాగమంటే హాట్గా నేనైతే పకోడీ వేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఒకసారి ఏం కాదండి, సమ్మర్లో కూడా అయితే మనం బజ్జీలు తినకూడదా ఏంటి, పకోడా తినకూడదా, చల్లగా కూల్ డ్రింకే తాగాల. మా ఇంట్లో అన్నారనమాట, చల్ల కూల్ డ్రింక్ చేయమంటే హాట్గా బజ్జీలు వేస్తున్నావు ఏమని. బజ్జీలు కాదండి పకోడీ వేస్తున్నానని చెప్పాను. మా బాబు కూడా అయితే చేయి అన్నాడు, కానీ వాడు ఇవి తినడండి, పకోడీ కానీ బజ్జీలు కానీ తినడనమాట. చాలా తక్కువ తింటాడు. ఉగ్గాని చేస్తే దాంట్లో కాంబినేషన్గా ఒక 2-3 అయితే తింటాడు. ఇలా ఆనియన్స్ కానీ బజ్జీలు కానీ ఏవి తినడనమాట. వాడికి ఎందుకో డైజెషన్ కాదంట, తిన్నా కూడా వామిటింగ్ వస్తుంది, నాకు నచ్చదు ఇవి అని చెప్తాడు, పకోడీ ఏవి చేసినా కూడా. మీకు ఈ వ్లాగ్స్ ఎలా అనిపించింది ఒకసారి నా ఛానల్ని చూసి పూర్తిగా సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేసి లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్లో ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో ఒక లైక్ చేసి మీ సందేహాన్ని కామెంట్ సెక్షన్లో రాసేయండి, నేను దాన్ని బట్టి ఫాలో అవుతాను. ఇది ఆఫ్టర్ డే మళ్ళీ కంటిన్యూ వ్లాగ్ అనమాట. వచ్చేసి ఇంకా రాగి జావ చేస్తున్నాను. డైలీ అంటే ఈ సమ్మర్లో కొంచెం స్కిప్ చేస్తున్నాను అనమాట, అప్పుడప్పుడే చేస్తున్నాను, కంటిన్యూగా అయితే చేయడం లేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి మిక్సింగ్ బొబ్బర్లు అయితే ఉడకబెట్టాను అనమాట. శనగలు, అలసందలు, అలాగే వచ్చేసి పచ్చి బఠానీస్ అన్నీ ఉడకబెట్టి నేనైతే అట్లా ఆనియన్స్ వేసుకొని తింటాను అనమాట. ఎప్పుడన్నా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసినప్పుడు ఇలా కంటిన్యూ చేస్తాను అనమాట. 1 గ్లాస్ ఆఫ్ రాగి జావా అండ్ మిక్స్డ్ ఇలా అన్నీ తెలుసు కదా అండి, మిక్స్డ్ ఏమంటారు నాకైతే ఐడియా రావట్లేదు, నేనేం పెద్దగా చదవలేదు. ఇలా అన్నీ మిక్సింగ్ చేసుకొని తింటా అనమాట. మనకి ఇవి చాలా మంచివి కదా హెల్త్కి. ఇంకా మొలకలు వచ్చిన తర్వాత తీసుకుంటే మంచిదన్నమాట. ఇంకా అన్నీ ఇలా ఉడకబెట్టేసుకొని ఒక నిమ్మ, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక లెమన్ అట్లా కొంచెం యాడ్ చేసుకోండి పులుపు. నాకేం ఇంట్రెస్ట్ లేదు. ప్రజెంట్ ఒక ఆనియన్తో దీన్ని స్టోక్ చేస్తున్నాను అనమాట, అంటే పెళ్లి కూతుర్ని చేస్తున్నాను అనమాట. చూడండి కొన్ని ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట, అక్కడక్కడ టచ్ అవ్వడానికి, అయితే ఎట్ ద కూల్ అవ్వడానికి అనమాట, అండ్ డైజెషన్ అవ్వడానికి. ఇంకా మీకు డైజెషన్ అవ్వాలి అనుకుంటే లెమన్ యాడ్ చేసుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే లైట్ పింక్ సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను సాల్ట్ అనేది ఆ బొబ్బర్లు ఉడకబెట్టేటప్పుడే వేసేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి వానికి కొంచెం బాబుకైతే రాగి జావా వేసేసాను. అలాగే వచ్చేసి కొంచెం మిల్క్ యాడ్ చేశాను, కొంచెం పటిక పౌడర్ అయితే వేసానండి, కొంచెం ఒకరోజు బెల్లం కూడా వేస్తాను, జగ్గిరే పౌడర్ అనమాట. బెల్లం పౌడర్ అయినా వేస్తాను, అట్ ద సేమ్ టైం వచ్చేసి షుగర్ కాదండి, పటిక. ఇక్కడ చూసారా, నేను వచ్చేసి ఇది కొంచెం చిక్కగా అయిపోయింది కదా, ఏం పర్లేదు, మిల్క్ యాడ్ చేసామంటే కాలేవి ఇలా చిక్కగా వచ్చేస్తుంది అనమాట. వచ్చేసి నెక్స్ట్ మరి ఎగ్స్ బాయిల్ చేద్దామని చెప్పేసి ఎగ్స్ అయితే తీసుకొచ్చేసాము. చాలా రేటు ఉన్నాయండి, సమ్మర్ అయినా కూడా ఇంకా మనం తప్పదు కదా, డైలీ ఒక ఎగ్ అయినా తింటే చాలా మంచిదనమాట. నాకైతే కొంచెం నీ పెయిన్ ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళింటే డైలీ ఒక ఎగ్ అయితే కంపల్సరీ తినమన్నాడు. అలాగే మిల్క్ కానీ రాగి ముద్ద కానీ తినమని చెప్పాడండి. రాగి ముద్ద అయితే నేను చాలా తక్కువ ప్రిపేర్ చేయను అనమాట, చాలా తక్కువ అసలు. రాగి జావా ఎప్పుడో ఒకసారి అలా తీసుకుంటున్నాను అనమాట, అంటే 3 డేస్కి ఒకసారి, లేదా ఒక్కొక్కసారి డైలీ కంటిన్యూ కూడా చేస్తాను. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసిన రోజు ఖచ్చితంగా రాగి జావా అయితే యాడ్ చేసుకుంటాను అనమాట. అలాగే వచ్చేసి ఇంకా ఎగ్స్ చెప్పాను కదా, ఎగ్స్ అయితే బయట మార్కెట్ నుంచి తెచ్చాను. అయితే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంటే అన్నీ ఓవర్ అయిపోతున్నాయి అనమాట, ఎక్కువ పట్టట్లేదు. అందుకే ఇలా ఒక రెడ్ బకెట్ బిర్యానీ బాక్స్ ఉందన్నమాట, అన్ని బాక్స్లో స్టోర్ చేస్తే స్పేస్ తక్కువ అవుతుంది. ఇంకా అలాగే దాంట్లో ఫుల్ అయిపోయాయి, ఎక్కువ ప్రెస్ చేయడానికి కాదు కదా, కొన్ని ఇలా సైడ్ కూడా పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా పెట్టేసి ఓన్లీ సమ్మర్లో మాత్రమే ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తానండి, లేకుంటే వింటర్ టైంలో మాత్రం ఎగ్స్ ఫ్రిడ్జ్లో పెట్టను. యాక్చువల్గా అంటే ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఆప్షన్స్ తక్కువ, అంటే పెట్టకూడదని అనుకుంటాను, ఇది తప్పదు అని తెలిస్తే కొన్ని మాత్రమే ఫ్రిడ్జ్లో పెడతానన్నమాట. మనం ఎలాగో వెజిటేబుల్స్ అనేవి కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొనే తింటుంటాం కదా. చూడండి, ఇంకా నా ఎగ్స్ అయితే క్లియర్ చేసేసాను అనమాట. ఇంకా నా వ్లాగ్ ఎలా అనిపిస్తుందో కొత్త వాళ్ళు అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే వచ్చేసి ఇక్కడ రసం చేద్దామని చెప్పేసి టమోటాలు పాడవుతున్నాయి ఎండకి. అయితే నేను చెప్పాను కదా, ఫ్రిడ్జ్లో పెట్టడానికి సాధ్యమైనంత వరకు స్కిప్ చేస్తాను అని చెప్పి, ఏవో కొన్ని ఇంపార్టెంట్ అనుకుంటే దట్స్ పెడతానమాట.
కొన్ని టమాటోస్ అయితే అన్ని వాటర్లో కడిగేసుకుంటున్నాను. చింతపండు కూడా కడిగి వేసాను. చింతపండు యాడ్ చెయ్యను, కానీ జస్ట్ కొంచెం అలా వేసేసాను అనమాట. దీంట్లో కొన్ని ఏవైనా పాడైపోయినా కూడా నీట్గా కట్ చేసేసి అన్నీ 4 ముక్కలు చేసేస్తానండి. ఎందుకంటే లోపల ఏవైనా పురుగులు అలా ఉన్నా కూడా చూసుకొని వేస్తాను. ఇప్పుడు టమోటాలను అయితే నమ్మామన్నమాట, చాలా క్లీన్ చేసుకొని వేసుకోవాలి. అలాగే వచ్చేసి నేను ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్నానండి. మొన్న ఒక వీడియోలో కటింగ్ అయితే కొంచెం చూపించాను. నాకేం క్లియర్గా రాదు, బట్ ఏదో అలా అలా యూట్యూబ్లో చూసి కొంచెం అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి. అంత క్లియర్గా అయితే రాదు, బట్ పైపింగ్ కొంచెం స్ట్రక్ అవుతుంది అనమాట. పర్లేదు, నా బ్లౌజ్ నేనైతే కొంచెం స్టిచ్చింగ్ చేసుకోగలుగుతాననే ధైర్యం నాకుంది. ఫ్యూచర్లో చూద్దాం. ఐఎమ్ ట్రై ఇట్ అనమాట. అంటే నేను ట్రై చేస్తానని చెప్తున్నాను అనమాట. పర్లేదు, ఈ మాత్రం స్టిచ్చింగ్ చేసుకున్నానంటే నాకు ఇది చాలా బాగా నచ్చిందనమాట. కాజా పట్టి ఉక్సు పట్టి కానీ చాలా స్ట్రైట్గా వచ్చేసాయండి. ఈరోజు నేను ఒక బ్యూటీ టిప్, సీక్రెట్ టిప్ అనమాట. ఇది వచ్చేసి నేను ఫేస్బుక్లో చూసానండి. మనం డైలీ ఐస్ క్యూబ్స్ అనేది ఇలా ఒక కంటైనర్లో వేసుకొని, ఒక ప్లాస్టిక్లో, అంటే కంటైనర్స్ అంటే ఎనీవేర్ ఏవైనా మీ దగ్గర ఏముంటే అవి తీసుకోండి. నేను చూడండి చాక్లెట్ ప్లేట్స్లో ఈ సిలికాన్ మ్యాట్స్లో చాక్లెట్స్ చేసుకోవడానికి తెచ్చినవి ఇవి. నేను ఇలా యూజ్ చేస్తున్నాను అనమాట. ఐస్ మోల్స్ కూడా వచ్చింది, ఐస్ మోల్ కూడా ఉందన్నమాట. ఏదో ఒకట్లే మనకి ఐస్ క్యూబ్స్ కావాలని చెప్పేసి ఇలా ఒక కంటైనర్లో అన్నీ ఒక ప్లాస్టిక్ దాంట్లో వేసుకున్నాను అనమాట. కొన్ని వాటర్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇవి ఏమైపోతాయంటే ఫుల్ కూల్ అయిపోయినాయి అనమాట వాటర్లు. చూడండి, అలా డిప్ చేసి తీయాలి. ఒక 10 సెకండ్స్ కానీ 15 సెకండ్స్ కానీ అలా డిప్ చేసి తీసేస్తుంటా అనమాట. అలా చేయడం వల్ల స్కిన్ ముడతలు అనేది రాకుండా ఉంటుంది అనమాట. అందులో ఈ సమ్మర్లో మనకు కొంచెం మైండ్ రిలీఫ్ అండ్ రిలాక్స్ అవ్వడానికి అలా కూల్ వాటర్తో కడిగేసి అలా ఐస్ క్యూబ్స్లో మసాజ్ చేసుకుంటే చాలా మంచిది. ఐస్ క్యూబ్స్తో అప్పుడప్పుడు కొంచెం ఒక కాటన్ క్లాత్లో వేసుకొని చుట్టూ కళ్ళ పైన కూడా మసాజ్ చేస్తే చాలా మంచిది. మీకు ఎవరికైనా వీలైతే డే బై డే అలా ఐస్ క్యూబ్స్ మసాజ్ చేయండి కళ్ళ చుట్టూ. చాలా రిలీఫ్గా ఉంటుందన్నమాట. ఎక్కువ స్ట్రెస్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు యూట్యూబ్ పర్పస్ మొబైల్ చూసేవాళ్ళు, అలాగే కంప్యూటర్స్ ముందు ఎక్కువ కూర్చునే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. ఇంక ఇక్కడైతే వచ్చేసి నేను టీ చేస్తున్నాను అనమాట. చూడండి, కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తానండి. ఇది వరకు ఓన్లీ పాలతో ఎలా అంటే అలా చేస్తాను. ఒక్కొక్కసారి డైరెక్ట్ పాలు పెట్టి పౌడర్ వేసేస్తాను, ఒక్కొక్కసారి కొన్ని వాటర్ అయితే వేసేస్తాను. ఎందుకంటే అలా పాలతో చేసేస్తుంటే డైరెక్ట్ ఎక్కువ స్వీట్ అంటే ఎక్కువ కొంచెం ఏదో స్మెల్ వస్తుందన్నమాట. అందుకు కొంచెం అయితే వాటర్ యాడ్ చేస్తాను. ఒక్కొక్కసారి అలా చేస్తాను, ఒకసారి కొన్ని వాటర్ యాడ్ చేస్తాను. అల్లం ఉంటే అల్లం వేస్తాను. యాక్చువల్గా చెప్పాలంటే అల్లం నాకు నచ్చదండి, స్మెల్ ఎందుకు ఈ మధ్య పడట్లేదు. అయితే అల్లం ఎండబెట్టి అవి గట్టిగా అయిపోయినప్పుడు ముక్కలు అలా దంచి కూడా వేస్తాను అనమాట, సొంటి టైప్ మాదిరి. చూడండి, అంతా ఇలా ఇంకా డామినేట్ చేస్తున్నాను అనమాట. అంటే ఎక్కువ పాలు వేయడం వల్ల స్వీట్ అనేది మనిషిని డామినేట్ చేస్తుంది, ఎగుటు కొట్టేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఏందక్క టీలో కుప్పేస్తున్నావా అనుకోవచ్చు. సారీ అండి, టీలో పటిక బెల్లం అయితే వేస్తున్నాను అనమాట. షుగర్ సాధ్యమైనంత వరకు వాడట్లేదు. ఎందుకంటే ఇప్పుడు అంటున్నారు కదా స్వీట్స్ తక్కువ తినాలి, షుగర్ తక్కువ తినాలని చెప్పి. అలా అని ఏం కాదు కదండి, ఎందుకో పట్టిక వాడుతున్నాను అనమాట. మన బాడీ కూడా కూల్గా ఉంటుంది కదా. అయితే మార్నింగ్ టైంలో నేను ఎప్పుడు కానీ టీ కాఫీలు అస్సలు తీసుకోనండి. ఓన్లీ ఈవినింగ్ టైం మాత్రమే టీ ఆర్ కాఫీ ఏదన్నా ఒకటి అంతే. ఇంకా అది కూడా వీలైతే బెల్లం పౌడర్ అయినా వేస్తాను, లేదంటే ఇలా పటిక పౌడర్ వేస్తాను. ఇంకా ఇక్కడ వచ్చేసి సామాన్లన్నీ చూడండి సింక్లో ఇలా ఎక్కువైపోయాయి అనమాట. ఎక్కువ అంటే ఎక్కువ ఏం లేవన్నమాట. అలాగే వచ్చేసి ఇక్కడ రాగి రొట్టి చేయాలన్నమాట. దాంట్లో కాంబినేషన్గా గోంగూర పప్పు అండి. ఇంకా అలాగే వచ్చేసి ఇక్కడ దోశకి నానబెట్టేస్తాను అనమాట. పొట్టు మినపప్పు అయిపోయింది. అయితే ఇది సూపర్ మార్కెట్లో తెచ్చిన ఉద్ది బ్యాళ్ళు అయితే ఉన్నాయి.
అయితే వచ్చేసి ఇంక ఇక్కడ టీ చెప్పాను కదా, టీ అయితే వడపోసేసి ఇంకా రెడీగా ఇచ్చేస్తున్నాను అనమాట. టీ రెడీ అయిపోయింది. వచ్చేసి ఒక ప్లేట్ తీసుకుందాం కాలుతుందని చెప్పేసి ఒక ప్లేట్ అయితే తెచ్చుకున్నానండి. ఏంటి స్టీల్ ప్లేట్ తెచ్చావనుకోవచ్చు, మాకే కదా ఇంట్లోకి ఏం కాదులే అని చెప్పేసి అలా పెట్టుకున్నాను అనమాట కాలకుండా. హ్యాండ్ వాష్ చేసుకొని తీసుకెళ్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. ఇక్కడ టీ అయితే రెడీ అయిపోయింది.